ఇప్పుడు ఈ ఉగ్రవాద దేశాలని ఉగ్రవాదులే పరిపాలిస్తారు. ఒక ఉగ్రవాది పోయాడు, ఇంకొక ఉగ్రవాది వచ్చాడు. ఓ సుదీర్ఘకాలం పాటు సిరియాని పరిపాలించిన ఉగ్రవాది స్థానంలో కొత్త ఉగ్రవాది వచ్చాడు. అసద్ని పడగొట్టింది ఒకప్పటి అల్ఖైదా ఉగ్రవాది కావడం ఇక్కడ కీలకం. హయత్ తహ్రీర్ అల్ షామ్ HTS సిరియాలో తిరుగుబాటుకి నేతృత్వం వహించిన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అధినేత అబూ మహమ్మద్ అల్ జులానీ ప్రస్థానం అందరిలో ఆసక్తితో పాటు గుబులు రేకెత్తిస్తుంది. కారణం HTS నేత ఒకప్పుడు అల్ఖైదా ఉగ్రవాది కావడమే. సౌదీ అరేబియాలో పుట్టినటువంటి వీడు 41 ఏళ్ల అల్ జులానీ మూలాలు అల్ఖైదా ఉగ్రవాద సంస్థలో ఉన్నాయి. తండ్రి పెట్రోలియం ఇంజనీర్. జులానీ చిన్నతనంలో అతడి కుటుంబం సిరియాలోని డమాస్కస్ సమీపంలో స్థిరపడింది. అమెరికా మీద జరిగిన 9/11 దాడులు జులానీని ఉగ్రవాదం వైపుకు మళ్ళేలా చేసి 2003లో జులానీ ఇరాక్ వెళ్ళి అల్ఖైదాలో చేరాడు. ఆ తర్వాత అల్ఖైదాలో పేరు తెచ్చుకున్నాడు. అయితే 2006 ఇరాక్లోని అమెరికా దళాలు అతన్ని అరెస్ట్ చేసినాయి. 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన బయటకు వచ్చిన జులానీకి అల్ఖైదా కీలక బాధ్యతలు అప్పగించింది. సిరియాలో అల్ఖైదా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో జులానీ అల్ నుస్రా ఫ్రంట్ని ఏర్పాటు చేశాడు. సిరియాలో అల్ నుస్రా ఫ్రంట్ కార్యకలాపాల విస్తరణలో అల్ జులానీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడే వీడికి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీతో సంబంధాలు ఏర్పడి ఈ ISI తర్వాత ఐసిల్గా మారినటువంటి నేపథ్యంలో 2013లో అబూబకర్ అల్ఖైదాతో సంబంధాలు తెంచుకున్నాడు. దీంతో అల్ జులానీ మళ్ళీ తన విధేయత అల్ఖైదాకు ప్రకటించాడు. 2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరియాలో పాలన ఇస్లామిక్ చట్టాల ప్రకారం జరగాలని జులానీ చెప్పుకొచ్చాడు. 2016లో తన గ్రూప్ పేరు జబాత్ ఫతే అల్ షామ్గా మార్చాడు. 2017లో అన్ని గ్రూపులను కలిసి హయత్ తహ్రీర్ అల్ షామ్ అని ఏర్పాటు చేసుకొచ్చాడు. నియంత అసద్ పాలన నుంచి సిరియాను విముక్తి చేయడమే HTS లక్ష్యమని ప్రకటించాడు. HTSని అమెరికా, టర్కీ సహా పలు పాశ్చాత్య దేశాల ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చింది. అయితే HTSని ఉగ్ర సంస్థగా ప్రకటించినటువంటి టర్కీనే ఇప్పుడు అల్ జులానీకి అండగా నిలిచింది. అంటే వీళ్ళందరూ ఎట్లా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ తీవ్రవాదులు ఈవెన్ ISIS అయినా నడిపించేది అమెరికానే.